సంబురానికి పోతే సావెదురైంది అన్నట్టే ఉన్నదట. ఇగో ఈ అన్న కుటుంబం ముచ్చట. తన భార్య 10వ తరగతి చదివినోళ్ళంతా కలుసుకుంటున్నామని చెప్తే సంబుర పడుతుంది కదా అని పంపించిండట. హాగో అదే 3 పానాలు తీసి 4వ పానం నడిమిట్లుండే తట్టి వేసింది. చెన్నయ్య అనే ఇతగాడి భార్య రజిత 3 పిల్లలతోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ అనే ఊర్లో ఉంటున్నారట. భార్య రజిత ఎప్పుడో 30 ఏళ్ల కింద కలిసి చదువుకున్నోళ్ళ గెట్ టుగెదర్ పార్టీకి పోయిందట. ఆడ కలిసి చదువుకున్న మనిషికి దగ్గర అయిందట. అతగాడు కలిసే వరకు మొగన్ని మర్చి వాని మాయలబడి ఒళ్ళే వాలిపోయిందట. 45 ఏండ్ల రజితకు ఏం పోయే కాలమో తెలియదు గాని వానితోనే కలిసి బతకాలని నిర్ణయం తీసుకున్నదట. సిగ్గులేని పనులు చేసుడే గాక కడమ బతుకు మొత్తం వానితోనే ఉండాలని కట్టుకున్నోని పేగు తెంచుకొని పుట్టిన 3 పిల్లలను కడదేర్చే ఉపాయం చేసిందట. దానికోసం రాత్రి పెరుగన్నంలో విషం కలిపి పిల్లలకు పెట్టిందట. మొగనికి కూడా పెట్టేదట. కాని భర్త క్యాన్ వాటర్ ఇంటింటికి తిరిగి పోసే ట్యాంకర్ నడిపే పని మీద పోయిందట. అట్లా బతికిపోయిండు. మొగుడింటికి వచ్చేసరికి ఏం జరిగిందో చెప్తున్నాడు. ఇనుండ్రి. సరే ఆమె పడుతుంది, నేను అనుకున్నాను. మధ్యరాత్రి ఆమెకు సీరియస్ అయిందని ఇన్నరా మొగుడింటికి వచ్చే వరకు ఏం ఎరగనట్టేవా అన్నదట. మధ్యరాత్రి లేచి కడుపు నొప్పి అని వగలేడిపి ఏడ్చిందట. ఆస్కార్ యాక్టింగ్ చేసిందట. నిజమే అనుకుని భర్త భయపడి భార్యను తీసుకొని బయటకు వస్తుంటే నాకు ఒక్కని కాక ఏడిస్తే మా అబ్బాయిని పోయి బాబు పక్కన వాళ్ళని అని చెప్పామని లేపిన. మా అబ్బాయిని లేపితే మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయి ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా పట్టించేసాను. ఆ అబ్బాయి కూడా బిగ్గరైపోయాడు. అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయి కూడా బిగ్గరైపోయింది. ఇన్నరా అప్పటికే 3 పిల్లలు చచ్చిపోయి బిగ్గరయ్యిండ్రట. దాని చేతులకు జట్టలు పుట్ట కన్న బిడ్డలని ఎట్లా చంపాలనిపించింది. గడుసుదానా నీ పాపపు చేష్టల కోసం పసికండ్లను చంపుతావా గయ్యాలదానా. ఆ పెరుగన్నం పెడుతుంటే పిల్లలు తల్లి ప్రేమ అనుకున్నారు కావచ్చు గాని నువ్వే వాళ్ళ పాలిట ఎమకింకరివి అనుకోలేదు కావచ్చు. పిల్లలు చచ్చిపోయి తనకేం కాకుంటే అనుమానం వస్తుందని విషం కలిపిన అన్నం కొద్దిగా తిని చచ్చిపోతున్నట్టు యాక్టింగ్ చేసిందట వగలాడి. ఈ ముచ్చట తెలిసిన చుట్టుపక్కల జనాలు 45 ఏండ్లల్లా నీకు ఇంకో మొగుడు కావాల్సి వచ్చిందానే, బంగారమ్మ సోంటి 3 పిల్లలను పొట్టన పెట్టుకున్నావు కదనే దరిద్రపుదానా అని తిడుతున్నారట. పాపం కదా.